పట్టణానికి కాస్త దూరంలో గోపాలపురం అనే గ్రామంలో ఉన్న కృష్ణవేణి పాల కేంద్రం అనే ఒక డైరీ ఫామ్ హడావిడిగా ఉంది. గేదెలు, ఆవులు అన్నీ ఒక పెద్ద షెడ్డులో ఉంటాయి. చిన్నవాడు మహేష్ పాత దుస్తుల్లో చేతికి మట్టి అంటుకొని పశువుల దాణాను పర్యవేక్షిస్తున్నాడు. పెద్దవాడు శ్రీకర్ మాత్రం శుభ్రమైన ఫార్మల్ దుస్తుల్లో ల్యాప్టాప్పై ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. తండ్రి ధర్మయ్య ఇద్దర్నీ చూసి ఎంతో గర్వంతో పొంగిపోతూ ఆఫీస్లోకొచ్చి పెద్దవాడైన శ్రీకర్తో ఇలా అంటాడు. ఒరే శ్రీకర్, నువ్వు మహేష్ కలిసి మొదలుపెట్టిన ఈ కృష్ణవేణి పాల కేంద్రం 6 నెలల్లోనే చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలలో చాలా గొప్ప పేరు తెచ్చుకుంది. ఇది మీ ఇద్దరి కృషి ఫలితంరా. అప్పుడు శ్రీకర్ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తన ల్యాప్టాప్ వైపు చూస్తూ ఎంతో గర్వంగా తన తండ్రి ధర్మయ్యతో, అదంతా నా మేనేజ్మెంట్ ప్లానింగ్ నాన్న. నేను చదివిన ఎంబీఏ వృధా పోలేదు. సరైన ధర, సరైన మార్కెటింగ్, సరైన అకౌంటింగ్ ఇవన్నీ నేను చూసుకుంటున్నాను. కాబట్టే లాభాలు ఇంత వేగంగా వచ్చాయి. అప్పుడు ధర్మయ్య చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆఫీస్లో నుండి పశువుల షెడ్డు వైపు చూస్తూ అక్కడున్న మహేష్ని ఉద్దేశిస్తూ శ్రీకర్తో, అవును శ్రీకర్, నీ తెలివి అద్భుతం. కానీ మహేష్ కష్టం కూడా మర్చిపోవద్దు. పశువులకు సరైన సమయానికి దానా, వాటి ఆరోగ్యం, కార్మికుల నిర్వహణ ఇదంతా మహేష్ కష్టం అని ఇలా ధర్మయ్య శ్రీకర్కు చెబుతూ ఉండగా మహేష్ చెమట తుడుచుకుంటూ లోపలికి వస్తాడు. మట్టి కొట్టుకుపోయున్న దుస్తుల్లో మహేష్ని శ్రీకర్ కాస్త చులకనగా చూస్తాడు. అదేమీ పట్టించుకోకుండా మహేష్ తన తండ్రి ధర్మయ్యతో, అవునా, నేనిక్కడ పశువుల్ని నా బిడ్డలా చూసుకుంటున్నాను. అవి ఏ రోగాల బారిన పడకుండా ఉంటూ మనకు సమయానికి పాలిస్తున్నాయంటే అది కేవలం నేను వాటిపై చూపుతున్న శ్రద్ధ వలనే. వాటికి సరైన సమయానికి సరైన పోషకాలతో కూడి ఉన్న దానాన్ని అందిస్తున్నాను కాబట్టే ఈ ఫలితాలొస్తున్నాయి అని అనగానే శ్రీకర్ మహేష్ మాటలకు పెద్దగా నవ్వి తనతో ఇలా అంటాడు. మహేష్, దానా పోషణ ఫలితాలవన్నీ కాస్త పక్కన పెట్టు. ఇదంతా ఎమోషనల్ బిజినెస్ కాదు. ఇదంతా ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ లెక్క. నీ కష్టం ఇన్పుట్, నా తెలివి అవుట్పుట్. బిజినెస్ అంటే అవుట్పుట్ గురించి మాత్రమే. చివరకు మనకు ఎంత లాభాలు వస్తున్నాయనేది ముఖ్యం. అది కేవలం నా వల్లే సాధ్యం. తన అన్న మాటలకు మహేష్ మనసు నొచ్చుకుంటుంది. అప్పుడు కాస్త బాధతో, అంటే నీ దృష్టిలో నా కష్టం వృధా కష్టమా అన్నయ్య? అని అంటూ ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. వాళ్ళిద్దర్నీ చూసి మధ్యలో కలగజేసుకుని ధర్మయ్య వాళ్ళని సముదాయిస్తూ, ఆపండ్రా ఆపండి. మీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటేనే ఈ వ్యాపారం 4 కాలాల పాటు పచ్చగా నిలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు శ్రద్ధగా వినండి. శ్రీకర్, నువ్వు మెదడైతే మహేష్ చేతులు, రెండూ ముఖ్యమే. ఈ ఐక్యతను ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మీరిద్దరూ ఒకే మాటపై ఉంటూ కలిసి పనిచేసుకుంటేనే రానున్న సమయంలో ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. దయచేసి దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని అడగ్గా అన్నదమ్ములిద్దరూ సరే అన్నట్టు తలూపుతారు. కాని ధర్మయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోగానే శ్రీకర్ మాత్రం కాస్త అహంకారంతో నవ్వుతాడు. ఇదిలా ఉండగా అదే ఊరిలో రాజయ్య అనే మరొక పాల వ్యాపారి ఉండేవాడు. తను ఇతరుల అభివృద్ధి చూసి ఈర్ష్యపడే వ్యాపారి. తన వ్యాపారం నడవక ధర్మయ్య కొడుకులంటే అసూయపడేవాడు. అతనొక రోజు పట్నం నుంచి తిరిగి వస్తూ ఉండగా దారిలో అతనికి శ్రీకర్ ఎదురవుతాడు. అతన్ని చూడగానే రాజయ్యకు ఎక్కడ్లేని ఈర్ష్య, ద్వేషం మొదలవుతాయి. కాని వాటన్నింటినీ దిగమింగుకొని పైకి చిరునవ్వుతో నటిస్తూ శ్రీకర్ని ఇలా పలకరిస్తాడు. రండి రండి శ్రీకర్ బాబు, ఈ రోజుల్లో ఈ ఊరంతా ఎక్కడ చూసినా మీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు. మీ వ్యాపార నైపుణ్యం, మీ చతురత చూసిన వాళ్ళందరూ ఎంతో కన్నుల విందుగా అనిపిస్తుంది. ధర్మయ్య గారు నిజంగా అదృష్టవంతులు. ధన్యవాదాలు రాజయ్య గారు. అదంతా నా తెలివితో వేసిన ప్రణాళిక కారణంగానే సాధ్యపడింది. మార్కెట్ ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం, సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం, ఇదంతా ఉన్నత చదువుతూ వస్తుంది. నిజమే బాబు, మీరు ఎంబీఏ చదివారు. ఆ లెక్కలు, ఆ నేర్పు, ఆ ప్రణాళికలు, అబ్బో, ఇదంతా కేవలం మీ వల్లే సాధ్యపడింది. మరి మహేష్ బాబు పరిస్థితి ఏంటి? మహేష్ ఆవులు, గేదెలు, దాణా చూసుకుంటాడు అంతే. బండి నడపడానికి కింద ఉండే చక్రం లాంటివాడు అంతే. వాడికి ఇవన్నీ తెలివితేటలు ఎక్కడివి? చదువు సందేరాని మొద్దువాడు. అప్పుడే ఇదే అదను అనుకొని ఇన్నాళ్లుగా వారిపై ఈర్ష్యద్వేషాలతో రగిలిపోతున్న రాజయ్య ఎలా అయినా వీరి మధ్యలో తగువులు పెట్టి
వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మహేష్పై ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ శ్రీకర్తో ఇలా అంటాడు. అయ్యో, ఇలా అంటున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు శ్రీకర్ బాబు. కానీ ఊళ్ళో జనాలంతా మరింకేమో అనుకుంటున్నారు. ఏంటిది రాజయ్య గారు, దయచేసి చెప్పండి. మీకు ఆ మాత్రం తెలీదా? ఊళ్ళో అంతా అనుకుంటున్నారు మహేష్ పశువుల కొట్టంలో ఎంతో కష్టపడుతూ తన చెమటోర్చి పనిచేస్తున్నాడు కాబట్టే పాల నాణ్యత బాగా వస్తుంది. శ్రీకర్ బాబు కేవలం లాభాలు లెక్కించుకుంటూ పేరు మొత్తం తనే తెచ్చుకుంటున్నాడు అని. ఆ మాటలకి కోపంతో ఊగిపోతున్న శ్రీకర్, ఏమన్నారు? నా కష్టానికి విలువలేదా? నా తెలివితేటలు లేకపోతే వాడికి జీవితమే లేదు. వాడి చేతి కష్టం కంటే నా తెలివితేటలు గొప్పవని అందరికీ తెలుసు అని అనడంతో తన పథకం పనిచేస్తుందనుకొని రాజయ్య మనసులో సంతోషిస్తూ శ్రీకర్ని మరింతగా రెచ్చగొట్టడానికి మాట్లాడతాడు. మీరు బాధపడకండి బాబు. చదువుకున్న వారి విలువ చదువుకున్న వారికే తెలుస్తుంది. మీరు మీ తమ్ముణ్ణి అలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో మీకు పూర్తిగా విలువ లేకుండా పోతుంది. అందుకని ఇక నుంచి మీరు అన్ని విషయాల్లో కలుగజేసుకుని కాస్త జాగ్రత్తగా ఉండండి. వాణ్ణి కేవలం కార్మికుడిగా మాత్రమే ఉంచండి. అప్పుడే మీ విలువ పెరుగుతుంది. ఏదో మిమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషిగా మీ బాగు కోసం నా మనసు తోచింది చెప్పాను బాబు. ఇకనైనా జాగ్రత్త మరి. నేను ఉంటాను అని అంటూ రాజయ్య శ్రీకర్ మనసులో అనుమానమనే విషబీజాన్ని వేసి తనలోని అహంకారం మరింత పెంచి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శ్రీకర్ ముఖం కోపంతో ఎర్రబడుతుంది. అప్పటినుంచి ఇలా అయినా మహేష్ని వ్యాపారానికి దూరం పెట్టి అతన్ని ఓ పనివాడిలా చూడటం మొదలు పెడతాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఆఫీసులో కూర్చొని శ్రీకర్ డేటా షీట్స్ ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ ఉంటాడు. మహేష్ లోపలికొచ్చి చేతిలో పాతదాణా నమూనాతో నిలబడతాడు. వాటిని శ్రీకర్కి చూపిస్తూ ఇలా అంటాడు. అన్నయ్య, మనం ప్రస్తుతం వాడుతున్న దాణా ధర పెరిగింది. కానీ దాణా మార్చడం అంత మంచిది కాదు. పశువుల ఆరోగ్యం, పాల నాణ్యత దెబ్బతింటాయి. ఆ మాటలు విన్న శ్రీకర్ తన మాటలు పెద్దగా పట్టించుకోకుండా ల్యాప్టాప్ స్క్రీన్ వైపే చూస్తూ ఇలా అంటాడు. అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడకు మహేష్. నేను రాత్రంతా ఆన్లైన్ మార్కెట్లో సెర్చ్ చేసి చూశాను. కొత్త దాణా కంపెనీ ఒకటి మనం వాడుతున్న దానికంటే 30% తక్కువ ధరకు మంచి ప్రోటీన్ వాల్యూస్తో దొరుకుతుంది. 30% తక్కువ ధరకే ఉంటే అంత నాణ్యత దొరకదన్నయ్య. నేను గత 10 సంవత్సరాలుగా పశువుల దాణా చూస్తున్నాను. ఆ కొత్త దాణాలో ఏదో లోపముంది. అది పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దానివలన మన పాల దిగుమతిపై కూడా ప్రభావం పడుతుంది. ఆ మాటలకు శ్రీకర్ తన ల్యాప్టాప్ మూసి మహేష్ వైపు కోపంగా చూస్తూ గట్టిగా అరుస్తాడు. మహేష్, ఈ కాపురం నువ్వు చెప్పే సోది కహానీలు. నీ అనుభవం మాత్రమే నాకు అవసరం. నీది చేతి పని, నాది మెదడు పని. నాకు తెలుసు ఈ ఖర్చు తగ్గించడం వల్ల మన లాభాలు 20% పెరుగుతాయని. నీ పశువుల ఆరోగ్యానికి ఏం కావాలో నేను డేటాతో చెప్పగలను. పశువుల ఆరోగ్యాన్ని కంప్యూటర్ స్క్రీన్ చెప్పదన్నయ్య. షెడ్డులోకి వచ్చి చూడు. కొత్త దాణా మొదలు పెడితే అవి నీరసించిపోతున్నాయి. వాటి పాల దిగుబడి పడిపోయింది. ఆ మాటలకు శ్రీకర్ తన కుర్చీలోంచి లేచి నిలబడి ఎంతో అహంకారంతో మహేష్ని దూషిస్తూ, ఒరే చదువు సంధ్యలేని వెదవా, ఆపరా నువ్వు చెప్పే నీతి సూక్తులు. నువ్వు చెప్పే ప్రతిదీ వృధాగా ఉంది. నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలీదు. ఇక్కడ లెక్కలు లాజిక్ మాత్రమే మాట్లాడతాయి. నా నిర్ణయం ఫైనల్. పాతదాణ ఆపే. ఇక నుండి నువ్వు కేవలం కార్మికుల్ని పర్యవేక్షించు చాలు. ఈ బిజినెస్ ఎలా నడపాలో నేను చూసుకుంటాను. ఆ మాటలకు మహేష్ ఎంతో బాధపడి తన కన్నీరు నాపుకుంటూ అన్న శ్రీకర్తో, సరే అన్న, నీదే ఫైనల్ డెసిషన్. నీ లెక్కలు నీకే తెలుసు అని చెప్పి మహేష్ నిరాశగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయానికి పాలకేంద్రానికి వచ్చిన ధర్మయ్య ఆఫీస్ బయట నుండి అంతా విని ఎంతగానో బాధపడతాడు. ఎలా అయినా ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో పడిపోతాడు. అలా సాయంత్రమవుతుంది. మహేష్ పశువుల షెడ్లో ఒంటరిగా కూర్చొని నీరసంగా ఉన్న ఒక పశువును తలపై నిమురుతూ ఉంటాడు. అప్పుడే ధర్మయ్య అతని దగ్గరకొస్తాడు. మహేష్, ఏమైందిరా? నీరసంగా ఉన్నావు? పశువులన్నీ కూడా నిస్సత్తువుగా ఉన్నాయి. నాన్నా, అన్నయ్య నా మాట వినడం లేదు. కొత్త దానా ధర తక్కువ కావచ్చు, కానిది విషంతో సమానం. పశువులు నీరసించిపోతున్నాయి. పాల నాణ్యత తగ్గిపోతోంది. ఈ విషయం చెప్తే ఆయన నా అనుభవాన్ని తక్కువ అంచనా వేసి నన్ను చులకనగా చూస్తూ చదువు సంధ్యలేని వాడనని నాపై నోటికి వచ్చిన నిందలు వేస్తున్నాడు. ఒరే, నువ్వలా బాధపడకరా. మిమ్మల్ని ఇలా చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. మీ అన్నయ్య శ్రీకర్కు అహంకారం చాలా పెరిగిందిరా. తన చదువు తెలివే అంతా అనుకుంటున్నాడు. ఒకరోజు నేను పట్టణం నుంచి పశువులకు దాన తీసుకొస్తూ ఉండగా దారిలో కలిసిన రాజయ్య నాతో అన్నాడు, నాన్న,
అన్నయ్య నన్ను కేవలం కార్మికుల్లా చూస్తున్నాడని. అప్పుడు నేను అతన్ని అంతలా పట్టించుకోలేదు, కానీ అన్నయ్య ప్రవర్తన చూస్తుంటే ఆ మాటలు నిజమనిపిస్తున్నాయి నాకిప్పుడు. నేను మట్టిలో కష్టపడుతుంటే ఆయన ఫ్యాన్ కింద కూర్చొని పేరు డబ్బు మొత్తం తనే తీసుకుంటున్నాడు. రాజయ్య అంటే గుర్తుకొచ్చింది. వాడొక స్వార్థపరుడురా. ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకోలేని ఈర్ష్యపరుడు. వాడి మాటలు విని నువ్విలా బాధపడుతున్నావా? రాజయ్య మాటలు కేవలం చెప్పుడు మాటలురా. కానీ శ్రీకర్ అహంకారంతో ఆ చెప్పుడు మాటలకు బానిసైపోయాడు. నాయనా, నువ్వు బాధపడకు. శ్రీకర్కు ఎలా అయినా రాజయ్య చెప్పుడు మాటల కుట్ర వెనుక ఉన్న నిజం తెలియాలి. ఒక మంచి వ్యాపారానికి అనుభవం చేతి విలువ ఎంతో, తెలివితేటల విలువ కూడా అంతే అని వాడికి నేనే రుజువు చేస్తాను. ఎలా నాన్నా? అన్నయ్య మన మాట వినడం లేదు కదా. చూస్తూ ఉండు, త్వరలోనే శ్రీకర్ నిజం తెలుసుకుంటాడు. కాని ఈరోజు రాత్రి నువ్వు ఒక పని చేయాలి. నువ్వు పశువుల కోసమని పాత ఆరోగ్యకరమైన దానా కొద్దిగా దాచుంచాం కదా, అది పశువులకు పెట్టు. వాటి ఆరోగ్యం దెబ్బతీయకూడదు. మిగతాదంతా నేను చూసుకుంటాను. సరేనన్నా, అలాగే చేస్తాను అని అంటూ కాస్త ఆశతో మహేష్ తన తండ్రి చెప్పినట్టుగానే చేస్తాడు. అలా రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం శ్రీకర్కి ఒక పెద్ద కాంట్రాక్ట్ వస్తుంది. అప్పుడు తను ఎంతో ఉత్సాహంగా గర్వంగా ఆఫీస్లో తన కుర్చీలో కూర్చొనుంటాడు. అతని ముందున్న టేబుల్పై పెద్ద కాంట్రాక్ట్ పేపర్లుంటాయి. సరిగ్గా అప్పుడే మహేష్ లోపలికొస్తాడు. అతన్ని చూసిన శ్రీకర్, ఒరే మహేష్, చూడు, ఇది నా తెలివి. మన జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు పాల సరఫరా చేసే పెద్ద కాంట్రాక్ట్ మనకు దక్కింది. 6 నెలల డీల్, లాభం దాదాపు రెట్టింపు. అన్నయ్య, ఇది ప్రభుత్వ కాంట్రాక్ట్ కదా? నాణ్యత విషయంలో అస్సలు రాజీపడరు. మనం ఇప్పుడు వాడుతున్న కొత్త దానా వల్ల పాల నాణ్యత మరియు దిగుబడి చాలా తగ్గిపోయింది. పాలు నీళ్లు కలిపినట్లున్నాయి. ఈ కాంట్రాక్టుకు వెళ్తే మన పేరు పోతుంది. నువ్వు నా డీల్లో వేలు పెట్టకు మహేష్. నా లెక్కల ప్రకారం ఈ కొత్త దాణా ఖర్చు తగ్గించడం వల్ల మన లాభాలు పెరిగాయి. పాలు కొంచెం పల్చబడినంత మాత్రాన ఏం కాదు. ఆఫీసర్లు కొలతలే చూస్తారు, రుచి కాదు. ఈ డీల్ పూర్తయితే నేను ఈ వ్యాపారంలో చుట్టుపక్కలున్న 20 ఊళ్ళలో ఏకైక రాజునవుతాను. దయచేసి వినన్నయ్య, పశువులు నీరసంగా ఉన్నాయి. పాల పరీక్ష చేస్తే అది ఖచ్చితంగా బయటపడుతుంది. మనం ఈ విషయంలో తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోవద్దు. నో మహేష్, నీకేం తెలీదు. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. ఇప్పుడు మన మధ్య ఈ సోది అనవసరం. నాకింకా చాలా పేపర్ వర్క్ ఉంది. దానికి ఆలస్యమవుతోంది. గవర్నమెంట్ ఆఫీస్ రావు గారు వస్తున్నారు. నేను ఈ డీల్ పూర్తి చేస్తాను. నువ్వు వెళ్ళి ట్రక్ లోడ్ చేయి. పాలు ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటూ శ్రీకర్ అహంకారంతో బయటకి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని మహేష్ నిస్సత్తువుగా బాధగా కన్నీరు కారుస్తూ ఉండిపోతాడు. సరిగ్గా తండ్రి ధర్మయ్య అప్పుడే వచ్చి మహేష్ భుజంపై చెయ్యి వేసి ఇంకేమీ ఆలోచించకుండా శ్రీకర్ చెప్పినట్టుగా వెళ్లి పాలు లోడ్ చేయమని సైగ చేస్తాడు. ఇక చేసేదేమీ లేక మహేష్ పాలన్నీ ట్రక్కులో లోడ్ చేస్తాడు. అలా వారి పాల కేంద్రం ఆవరణలో పాఠశాలకు తరలించాల్సిన పెద్ద పాల ట్యాంకర్ సిద్ధంగా ఉంది. శ్రీకర్ ఎంతో విశ్వాసంతో గర్వంగా రావుగారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ప్రభుత్వ పాఠశాల నిర్వాహక అధికారి అయినటువంటి రావుగారు సీరియస్గా లోపలికొస్తారు. అప్పుడాయన్ని చూసిన శ్రీకర్ ఎంతో ఉత్సాహంతో ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తూ, నమస్కారం రావు గారు, రండి రండి, దయచేయండి. మీరు డీల్ ఫైనల్ చేయడానికి వచ్చారు కదా. మీరు చెప్పినట్టుగా ఈ ట్యాంకర్లో ఉన్నది అత్యంత నాణ్యమైన పాలు. నమస్కారం శేఖర్. పాల నాణ్యత గురించి నాకు బాగా తెలుసు. ప్రభుత్వ కాంట్రాక్ట్లో నాణ్యత అనేది చాలా ముఖ్యం. ముందుగా నేను పాల పరీక్ష చేయాలి అని అంటూ రావుగారు తనతో పాటు తెచ్చిన పరీక్ష పరికరాలతో పాలను పరీక్ష చేస్తారు. పరీక్ష ఫలితం రాగానే కోపంగా శ్రీకర్ వైపు చూస్తాడు. ఏంటి శ్రీకర్ ఇది? పాలలో కొవ్వు శాతం 2.5% కంటే తక్కువ ఉంది. దీనికి తోడు ఇది నీరు కలిపినట్లు ఉంది. ఇవి కొంచెం కూడా నాణ్యత లేని పాలు. మీ కంపెనీ ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి ఏమంటున్నారు రావు గారు? నా లెక్క ప్రకారం. ఆపండి మీ దొంగ లెక్కలు. ఈ నాణ్యత లేని పాలు స్కూల్ పిల్లలకిస్తే వారి ఆరోగ్యం ఏమవుతుంది? మీరు డీల్ను ఉల్లంఘించారు. మీ కాంట్రాక్ట్ను రద్దు చేస్తున్నాను. ఈ లోడ మొత్తాన్ని మీరే ఉంచుకోండి. ఒక ప్రభుత్వాధికారిని మోసం చేసినందుకు గాను మీకు భారీ జరిమానా కూడా విధిస్తాం అని అనగానే శ్రీకర్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన బాధతో బిగుసుకుపోయి బొమ్మలా నిలబడిపోతాడు. అతని కళ్ల ముందు తన అహంకారం తెలివి పూర్తిగా వృధా అయినట్టు అనిపిస్తుంది. ఇంతలో మహేష్ అక్కడికొచ్చి ఒక ట్యాంకు పాలు వృధా అయిపోయాయని తనతో పాటే బాధగా చూస్తూ ఉండిపోతాడు. అలా సాయంత్రమవుతుంది. శ్రీకర్, మహేష్, ధర్మయ్య ఆఫీస్లో కూర్చొని ఉంటారు. శ్రీకర్ అహంకారంతో చేసిన తప్పుల వల్ల సిగ్గుతో తలదించుకొనుంటాడు.
ఇంతలో ప్రభుత్వ అధికారైన రావు గారు లోపలికి నవ్వుతూ వస్తారు. అప్పుడాయన్ని చూసి శ్రీకర్ బాధపడుతూ ఆయనతో ఇలా అంటాడు. రావుగారు, నన్ను క్షమించండి. నా అత్యాశ. కూర్చో శ్రీకర్, నేను కాంట్రాక్ట్ను రద్దు చేయలేదు. ఇదంతా నా స్నేహితుడు ధర్మయ్య గారు అంటే మీ నాన్నగారు నాతో ఆడించిన నాటకం. ఏంటి? ఇదంతా ఒక నాటకమా? అవును శ్రీకర్, నేనే రావుగారిని పిలిచాను. ఆయన నా పాత స్నేహితుడు. నువ్వు చదువుకున్నవాడివని, నీ గర్వంతో అహంకారంతో చదువు సంధ్యారాని వాడవని అవమానిస్తూ అనుభవజ్ఞుడైన తమ్ముడి మాట వినకుండా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియచెప్పడానికి నేను నా స్నేహితుడితో కలిసి ఆడిన ఒక చిన్న నాటకమిది. నాన్నా, నన్ను క్షమించండి. రాజయ్య చెప్పిన చెప్పుడు మాటలు విని నా చదువు, నా తెలివితేటల పట్ల నాకున్న అతిహంకారం రెండూ నన్ను గుడ్డివాణ్ణి చేశాయి. కేవలం లెక్కలు మాత్రమే చూశాను. నాణ్యత, పశువుల ఆరోగ్యం, ముఖ్యంగా నా సొంత తమ్ముడైన మహేష్ అనుభవం గురించి పట్టించుకోలేదు. ఒరే తమ్ముడు, నన్ను క్షమించరా. నీ మట్టి చేతి విలువ నా మెదడు విలువ కంటే ఎంతో గొప్పదో ఇప్పుడే తెలిసింది. ఈ వ్యాపారానికి నేను కేవలం మెదడు మాత్రమే. నువ్వు లేకపోతే ఈ చేతులు పనిచేయవు అని అంటూ తనని క్షమించమంటూ తన 2 చేతులు జోడించి మహేష్ని క్షమాపణలు అడుగుతాడు. అన్నయ్య, నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వే నా అన్నయ్యవు. నేనే నీ తమ్ముణ్ణి. నువ్వు ఎంత తెలివైనవాడివో నాకు తెలుసు. నేనెప్పుడూ నీకు వ్యతిరేకం కాదు. కానీ ఒక మనిషికి ఇంత అహంకారం ఉండటం చాలా ప్రమాదమన్నయ్య. ఏమైతేనే నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు. నాకంతే చాలు. మీ ఇద్దరిని ఇలా అన్యోన్యంగా చూస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉందిరా. ఇప్పుడు అర్థమైందా మీ ఇద్దరికి? వ్యాపారం అంటే కేవలం లాభాలు లెక్కలు కాదు. అది నిజాయితీ, నాణ్యత మరియు ఒకరిపై ఒకరికున్న నమ్మకం. నువ్వు బయట ప్రపంచాన్ని చదివావు, మహేష్ ప్రకృతిని, కష్టాన్ని చదివాడు. ఈ 2 చదువులు కలిస్తేనే మన వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. అలా అప్పటినుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు గౌరవిస్తూ ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. కథలోని నీతి: అహంకారం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. చదువు, అనుభవం రెండూ సమానమే. ఏ విషయంలోనైనా ఇతరుల విలువను, వారి అనుభవాన్ని తక్కువ అంచనా వేయకూడదు. కలిసి పనిచేస్తేనే విజయం దక్కుతుంది. ధర్మవరం అనే ఊరిలో తమ కష్టాన్ని నమ్ముకొని ఉన్న రైతుల కుటుంబాలతో ఆ పల్లె అంతా నిత్యం పాడి పంటలతో కళకళ్లాడుతూ ఉండేది. ఆ ఊరిలో గ్రామ పెద్దయిన మాధవయ్య ప్రజలకు వచ్చే సమస్యలన్నింటినీ తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ప్రజలందరికీ అండదండగా ఉండేవాడు. అదే ఊరిలో ఏ కష్టం చేతకాని 2 సోంబేరులైన శ్రీను, వాసు అనే 2 స్నేహితులు ఉండేవారు. అందులో శ్రీను అనేవాడు పెద్ద బద్ధకస్తుడు, త్వరగా ధనవంతుడు కావాలనుకునే మనస్తత్వం కలవాడు. ఇక అతని స్నేహితుడు వాసు అచ్చం అతనిలానే ఏ కష్టం పడకుండా త్వరగా ధనవంతుడు కావాలని అనుకునేవాడు. ఇద్దరూ కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు, గ్రామ ప్రజల్ని కళ్ళపుల్లి మాటలు చెప్పి ఏమార్చి మోసాలకు పాల్పడేవారు. అదే గ్రామంలో రాము అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు, కష్టపడే గుణం కలిగినవాడు. ఒకరోజు ఉదయం శ్రీను, వాసు ఒక చెట్టు కింద కూర్చుని తమ తమ పొలాల్లో ఎంతో కష్టపడుతూ పనిచేసుకుంటున్న రాము మరియు ఇతర గ్రామస్తుల వైపు చూసి నవ్వుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా వాసు, ఆ రాముడు చూడు, వాడు ఎండలో పడి ఎలా కష్టపడుతున్నాడో. ఇంత గొడ్డులా కష్టపడి 6 నెలలు పనిచేస్తే గాని వాడి చేతికి రూపాయి రాదు. ఈ కష్టజీవులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా? అవునరా శ్రీను, మనం మాత్రం వీళ్ళలాగా ఏ గొడ్డు కష్టం పడకుండా ఏదైనా అద్భుతమైన, చాలా సులువైన పద్ధతిలో ధనవంతులయ్యే దారి ఏదైనా ఉంటే చూడాలి. మన చేయి వాటం చూపించి చాలా రోజులుగా వస్తుంది. నాకైతే చెయ్యి బాగా దురద పెడుతుందిరా. తొందరగా ఏదో ఒక కొత్త పథకం ఆలోచించాలి. అప్పుడు శ్రీను కాసేపు ఆలోచించి వాసుతో ఇలా అంటాడు. ఒరేయ్, నాకు అద్భుతమైన ఆలోచన వచ్చిందిరా. ఈ రాముగాడి పొలంలో ఉన్న ఆ పురాతన మర్రి చెట్టు కింద ఏదో నిధి దాగి ఉందనే కథ మనం పూర్వం నుండి ఉంది కదా. అవును, కానీ దాన్ని ఎవరు నమ్మరు కదరా. మనం నమ్మించాలి. ఆ నిధిని ఒక భూతం కాపాడుతుందని ఒక పుకారు పుట్టిస్తే చాలు. అందరూ భయపడి ఆ చెట్టు వైపు రాకుండా ఉంటారు. అప్పుడు ఆ రాము భూమిని మనం వశం చేసుకుందాం. దొరికిన నిధిని మనం పంచుకుందాం. అద్భుతమైన ఆలోచన. కానీ ఆ భూతం ఉందని గ్రామ ప్రజలందరికీ ఎలా నమ్మించాలి? దానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. మనం అర్ధరాత్రి సమయంలో
భూతమరుస్తున్న మాదిరిగా అది నడుస్తున్నప్పుడు దాని గజ్జల శబ్దం వినిపిస్తున్నట్లుగా పెద్దగా శబ్దాన్ని సృష్టిస్తే సరిపోతుంది. అని అనుకుని శ్రీను వాసు అందరూ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గరకొచ్చి ఒక పాత ఇనుప గొలుసు ఎవ్వరికీ కనపడకుండా ఒక మైకుని చెట్టు మీద ఏర్పాటు చేస్తారు. ఇక వాళ్లు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఊరి రచ్చబండ దగ్గరకు చేరి ఊరి జనాలందరికీ రాము పొలంలో ఉన్న పురాతన మర్రి చెట్టు దగ్గర ఒక భూతముందని, అది అర్ధరాత్రి గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తుందని, దాని దగ్గరికి వెళ్లినప్పుడల్లా అది నడుస్తున్న గజ్జల శబ్దం వినిపిస్తుందని పుకార్లు పుట్టించటం మొదలు పెడతారు. అది విన్న గ్రామస్తులు అక్కడ గుమిగూడి ఆ విషయంపై ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జనాలు గుమిగూడి ఉండటం చూసి రాము అక్కడికొస్తాడు. అతన్ని చూసి ఒక గ్రామస్తుడు రాముతో ఇలా అంటాడు. ఏంట్రా విన్నావా? నీ పొలంలో ఉన్న పురాతన మర్రి చెట్టు దగ్గర ఏదో పెద్ద భూతం ఉందంట. అది రాత్రిపూట భయంకరంగా అరుస్తుందంట. పైగా అది పొలమంతా తిరుగుతున్నప్పుడు దాని కాళ్లకున్న గజ్జల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందంట. ఇది నిజమేనా? ఏంటి బాబాయ్, ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలని మూఢనమ్మకాలు. అయినా చెట్టుపై నిజంగానే భూతం ఉండి ఉంటే ఏదో ఒక రోజు నాకు కనిపించేది. ఇదంతా కేవలం పుకారు బాబాయ్ అని అనగానే ఆ పక్కనే ఉన్న శ్రీనువాసులు ఇద్దరూ వాళ్ల వ్యాపారం ఎక్కడ దారి తప్పుతుందో అని భయపడి అక్కడికి వచ్చి రాము నమ్మేట్టుగా నటిస్తూ ఇలా అంటారు. లేదురా రాము, నీకు తెలియకుండా మాట్లాడకు. మేం చెప్తున్నది నిజం. నీ పొలంలో మన పూర్వీకులు చెప్పినట్టు ఏదో ఒక రహస్యనిధి ఉంది. దాన్నొక భయంకరమైన భూతం కాపాడుతోంది. ఆ భూతం రాత్రిపూట నడుస్తున్నప్పుడు వచ్చే గజ్జల చప్పుడు ఇంకా భయంకరంగా అరుస్తూ ఎవరిని దాని దగ్గరకు రానివ్వకుండా చేస్తుందట. అవునరా రాము, నిన్న అర్ధరాత్రి నేను పొరుగురికెళ్ళి తిరిగి మీ పొలం పక్క నుంచి వస్తుండగా ఏదో అలికిడి అయినట్టు అనిపించింది. ఆ చెట్టు దగ్గరగా వెళ్ళాను. అంతే, నా చెవుల్లో నుంచి రక్తం కారేలాగా ఏదో ఒక పెద్ద అరుపు వినిపించింది. అంతే, వెనక్కి తిరిగి చూడకుండా భయంతో పారిపోయి వచ్చి నా ప్రాణాలు కాపాడుకున్నాను. మేం చెప్పేది నిజంరా. మా మాటలపై నమ్మకం లేకుంటే ఈ రోజు రాత్రికి నువ్వు ఇంకా మిగతా గ్రామస్తులందరూ వెళ్ళి మీ కళ్ళారా చూసి మీ చెవులతో వినండి. అప్పుడు కాని మేం చెప్పింది నిజమని మీరు నమ్మరు. ఏదో ఊరి ప్రజల బాగు కోసమని మాకు జరిగిన అనుభవాన్ని మీకు చెప్పామంతే. మిగతాది నీ ఇష్టం, ఊరి వాళ్ళ ఇష్టం అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అది విన్న గ్రామస్తులు భయంతో గుసగుసలాడుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే రాత్రవుతుంది. రాము మిగతా గ్రామస్తులందరూ అతని పొలం దగ్గరికి చేరుకుంటారు. కాని భయం కారణంగా ఎవ్వరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లరు. దూరంగా నిల్చొని శబ్దం వినిపిస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లని గమనించిన వాసు, శ్రీను వారికి కనబడకుండా మర్రి చెట్టు వెనుక దాక్కొని ఇనుప గొలుసులతో గజ్జల శబ్దం వినిపించేలా వాటిని అటూ ఇటూ ఊపుతూ మైకులో పెద్ద పెద్దగా వికృతంగా అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీను భయంకరమైన గొంతుతో, నా నిధి జోలికి వస్తే మీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. ఆ శబ్దం విని రాము, గ్రామస్తులు అందరూ భయంతో అక్కడ్నుంచి పరుగులు పెట్టి తమ తమ ఇళ్లల్లో చేరి గట్టిగా తలుపులు బిగించి ఒక మూలన కూర్చొని భయంతో వణికిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రాము భయంతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఓరి దేవుడా, ఎన్నడూ లేనిది ఈ భూతం గోలేంటి నాకు? ఇప్పుడు నేను నా పొలంలో ఎలా పని చేసుకోవాలి? నాకున్న ఏకైక జీవనాధారం ఆ పొలం మాత్రమే. ఇప్పుడు అందులో భూతం ఉందని తెలిస్తే నా పొలంలో పనిచేయడానికి ఊర్లో నుంచి ఏ కూలి కూడా రాడు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడే అతనికి గ్రామ పెద్దయిన మాధవయ్య గారు గుర్తుకొస్తారు. ఆయన్ని కలిసి తన సమస్యను చెప్పుకుంటే ఆయన తప్పకుండా తన తెలివితో ఏదో ఒక పరిష్కారాన్ని అందిస్తారని చివరి ఆశతో అదే అర్ధరాత్రి మాధవయ్య ఇంటికి వెళ్తాడు. ఇంటి బయట నిలబడి మాధవయ్యను పిలుస్తాడు. అతని పిలుపు విని ఇంట్లో నుంచి బయటకొచ్చిన మాధవయ్య రాముతో ఇలా అంటాడు. ఏంట్రో రాము, ఇంత అర్ధరాత్రి వేళలో వచ్చావు? ఎందుకంత అలా భయపడిపోతున్నావు? ఏదైనా సమస్య? నాతో ఏదైనా అవసరం పడిందా? కంగారు పడకుండా ఏం జరిగిందో నిదానంగా నాకు చెప్పు. నాకు తోచిన సాయం చేస్తాను అని అనగానే రాము కాస్త ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయమంతా మాధవయ్యకు చెప్పి అతనితో ఇలా అంటాడు. అయ్యా మాధవయ్య గారు, ఆ శబ్దం వినడానికి ఎంత భయంకరంగా ఉందో. అది నిజంగా భూతమయ్యి ఉంటుంది. దయచేసి దాన్ని ఎలా అయినా నా పొలంలో నుంచి తరిమి కొట్టడానికి ఏదైనా మార్గం ఉంటే సెలవివ్వండి మాధవయ్య గారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అవును, నేను ఆ శబ్దాన్ని విన్నాను. కాని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. అనుమానం ఏంటయ్యా గారు? ఆ శబ్దం నాకేదో మనిషి చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ మధ్య శ్రీనివాసు ఇద్దరు చేసే మోసాలపై చుట్టుపక్కల గ్రామాల నుంచి నాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి.
చాలా కాలంగా వాళ్ళిద్దరూ ఏ పని చేయకుండా సోమరితనంతో బద్ధకంతో సులువుగా ధనవంతులైపోదామని ప్రజల్ని ఏదో మోసం చేయాలని చూస్తున్నారు. వీళ్ళే దీని వెనక ఉన్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు అయ్యగారు? నాకు చెప్పావు కదా, నువ్వుకి ఈ విషయం గురించి భయపడ్డా మానే. రేపు ఉదయాన్నే ఊరి జనాలందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకుంట్రా. మిగతాదంతా నేను చూసుకుంటాను. అని చెప్పి మాధవయ్య రాముని అక్కడ్నుంచి పంపించేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను చెప్పినట్టుగానే రాము ఊరి జనాలందర్నీ రచ్చబండ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ మాధవయ్య దగ్గరికొచ్చి నిధిభూతం గురించి భయంతో ఫిర్యాదు చేస్తారు. అప్పుడొక గ్రామస్తుడు ఇలా అంటాడు. అయ్యా మాధవయ్య గారు, ఆ భయంకరమైన శబ్దానికి మాకు రాత్రంతా నిద్ర పట్టడం లేదు. ఆ భూమిని నిధిని వదిలేస్తాం. దయచేసి మమ్మల్ని కాపాడండి అయ్యా. బాధపడకండి, నేను మీకోసం రాత్రంతా ఆలోచించాను. ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టాను. అదేంటి మాధవయ్య గారు? మా తాతల కాలం నాటి పరమ పవిత్రమైన ఒక మాయామంత్రపు పాత్ర నాకు దొరికింది. ఆ పాత్రను ఆ భూతం ఉన్న పురాతన చెట్టు దగ్గర పెడితే ఆ భూతం వచ్చి ఆ పాత్ర మూత తీయగానే తలుక్కున ఒక మెరుపు మెరిసి అది దానిలో ఖైదు చేయబడుతుంది. దాంతో మనకు ఆ భూతం బాధ తీరిపోతుంది. ఇక మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే వెళ్ళి ఆ మాయామంత్ర పాత్రను అక్కడ అమర్చి వస్తాను. ఈ రాత్రికి ఆ భూతం వచ్చి శబ్దం చేసేటప్పుడు ఆ భూతం ఆ పాత్రను తెరిచి దానిలో బందైపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి ఆ పాత్రను తీసుకెళ్లి కాశీలోని గంగలో నిమజ్జనం చేస్తాను. అప్పుడు శాశ్వతంగా భూతం బెడద వదిలిపోతుంది. మరి మాధవయ్య గారు, ఒకవేళ అది భూతం కాకుండా ఎవరైనా దొంగ వెధవలు చేసే మోసమైతే? ఒకవేళ అలా జరిగితే ఆ మోసం చేసే వాళ్ళని ఇది బందీ చేస్తుంది. ఆ మాటలు వినగానే రాము మరియు అక్కడున్న గ్రామస్తులందరూ ఎంతగానో సంతోషపడతారు. వాసు, శ్రీను ఇద్దరూ జనాల వెనుక నక్కి ఉండి ఈ మాటల్ని విని ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీను మెల్లిగా వాసుతో గుసగుసలాడుతూ ఇలా అంటాడు. ఏమిటి మంత్రపు పాత్ర? వీడేదో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. అసలు భూతమే లేనప్పుడు అది వచ్చి ఎలా పట్టుకుంటుందిరా? ఒరే శ్రీను, ఇది నిజంగా మంత్రించిన మాయాపాత్ర అయితే మన మోసం బయటపడిపోతుందిరా. నిజంగా మనమిద్దరం ఆ పాత్రలో బందీలైపోతామా? అది విని శ్రీనుకి కూడా కాస్త భయం మొదలవుతుంది. కాని తన భయాన్ని లోపలే దాచుకుంటూ బయటికి భయం లేనట్టుగా నటిస్తూ ఇలా అంటాడు. అబ్బే, అంతా ఉత్తుదే. ఆ మాధవయ్య ఊరికే భయపెట్టడానికి చెప్తున్నాడు కానీ ఒకసారి ఆ పాత్రను తెరిచి చూస్తే పోలా, నీకు పట్టిన భయం కూడా పోతుంది. ఆ తర్వాత మనం యథావిధిగా మైక్లో అరిచి జనాలందరినీ భయపెట్టి తిరిగి వచ్చేద్దాం, అంతే అని అనుకుని వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మాధవయ్య వెళ్ళి ఆ మర్రి చెట్టు ఎదురుగా ఒక పాత్రను పెట్టి తిరిగి వచ్చేస్తాడు. చూస్తూ ఉండగానే అర్ధరాత్రవుతుంది. చీకట్లో శ్రీను, వాసు భయపడుతూ చుట్టూ చూసుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాసు మెల్లిగా వణుకుతూ శ్రీనుతో ఇలా అంటాడు. శ్రీను, చూడు, మాధవయ్య ఆ మాయమంత్రపు పాత్రను ఇక్కడే పెట్టాడు. ఒరేయ్, నువ్వు భయపడి నన్ను భయపెట్టి చంపకు. ముందా పాత్రేంటో చూద్దాం. అది మనల్ని బంధిస్తుందో లేదో ఇప్పుడే తెలిసిపోతుంది అని అనుకుంటూ శ్రీను, వాసు మంత్రపాత్ర దగ్గరికి వెళ్లి దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడొక్కసారిగా అందులో నుంచి చకచకమంటూ మెరుపులు కనిపిస్తాయి. ఆ దెబ్బకు వాళ్ళిద్దరూ భయంతో ఉలిక్కిపడతారు. కాసేపటికి తేరుకొని ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని మళ్లీ ఆ పాత్ర దగ్గరికి వెళ్లి చూస్తారు. కాని ఆ పాత్రలో ఏమీ ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఇలా అనుకుంటారు. అయ్యో, ఇందులో ఏమీ లేదు. మనం అనవసరంగా భయపడ్డాం. నేను ముందే చెప్పాను కదరా, ఇదంతా వాడు మనల్ని ఏమార్చడానికి ఆడుతున్న డ్రామా అని. మంత్రం లేదు, మామిడి తంత్రా లేదు. పద, ఎవరు చూడకముందే మనం వచ్చిన పని ముగించుకుని వెళ్దాం అని అనుకొని మళ్లీ ఆ చెట్టు వెనకాలకెళ్లి గొలుసులతో చప్పుడు చేసి మైక్లో గట్టిగా భూతంలా వికృతంగా కాసేపు పెద్ద పెద్దగా అరిచి తిరిగి వెళ్లిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం మాధవయ్య చెప్పినట్టుగానే ఆ భూతమందులో పట్టుబడిందా లేదా తెలుసుకోవడానికి రాముతో సహా గ్రామ ప్రజలందరూ వెళ్లి మళ్లీ రచ్చబండ దగ్గర గుమికూడతారు. శ్రీను, వాసు ఇద్దరూ కూడా ఒక మూల నక్కి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. ఇంతలో మాధవయ్య ఆ మాయాపాత్రను తీసుకుని అక్కడికొచ్చి ఆ చెంబులో నుంచి ఒక చిన్న కెమెరాను బయటకు తీసి దాన్ని అక్కడున్న ఒక ప్రొజెక్టర్ స్క్రీన్కి కనెక్ట్ చేసి శ్రీను, వాసుల భాగవతమంతా గ్రామ ప్రజలందరికీ చూపిస్తాడు. ఆ తర్వాత తను ఊరి ప్రజలతో ఇలా అంటాడు. గ్రామ ప్రజలారా, చూశారా? ఆ మర్రి చెట్టు దగ్గర నా రెండు భూతాలు ఎలా ఈ మాయాపాత్రలో పట్టుబడ్డాయో. నాకు ముందుగానే వీళ్ళిద్దరిపై అనుమానం వచ్చి మన ఊరి మైక్ సెట్లు సప్లై చేసే వ్యాపారిని ఆరా తీశాను.
2 రోజుల క్రితం ఈ శ్రీను వాసులు ఇద్దరు అతని వద్ద ఒక మైక్ సెట్ అద్దెకు తీసుకుని వెళ్లారని తెలిసింది. అప్పుడే నాకు వీళ్లపై ఉన్న అనుమానం మరింత బలపడింది. అందుకనే ఒక సీసీ కెమెరాని పాత్రలో మర్చి మీ అందరి ముందు ఇదొక మాయపాత్ర అని, అయితే ఆ భూతం లేదా మోసం చేసిన వాళ్ళు దీనిలో పట్టుబడతారని మీ అందరినీ నమ్మించాను. నేను వేసిన పథకం ప్రకారం వీళ్ళిద్దరూ నేను చెప్పిన మాటలు నిజమేనా, ఒకవేళ నిజమైతే ఎక్కడ దొరికిపోతామనే భయంతో వెళ్ళి ఆ పాత్ర మూతని తెచ్చి దొరికిపోయారు. ఏంటి మాధవయ్య గారు, మీకు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు? అది మేము కాదు, ఇంకెవరో. అవును నిజమే, అది అచ్చం అలాగే కనిపించే మరి ఇంకెవరో. ఆపండ్రా మీ ఇద్దరు. అమాయకుడైన రాముని మోసం చేయాలని మీ పన్నాగం పారక మీ బండారం బయటపడిందనే భయం మీ ముఖాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇలా దొరికిపోయారు. అయ్యో ప్రజలారా, మన ఊరికి పట్టిన భూతం వీళ్లే. ఆ మర్రి చెట్టు దగ్గర గొలుసులతో గజ్జల శబ్దం చేసింది, వికృతంగా అరిచింది వీళ్లే. వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఇంకా చూస్తారేంటి? వీళ్ళిద్దరిని పట్టుకుని చితకబాదండి అని అనగానే మాధవయ్య గ్రామస్తులందర్నీ అడ్డుకొని ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని వాళ్లకి నచ్చజెబుతాడు. శ్రీను, వాసు తలదించుకుని గ్రామస్తుల ముందు నిలబడి ఉంటారు. అప్పుడు మాధవయ్య గాంభీర్యంగా వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. శ్రీను, వాసు, మీ బద్ధకం, అత్యాశ మిమ్మల్ని దొంగలుగా మార్చాయి. మోసంతో రాముని ఏమార్చి ఏదో పూర్వీకుల పుకాలను నమ్మే రాము పొలాన్ని అపహరించాలని చూశారు. కాని మీకున్న తెలివితేటలకు నేను పెట్టిన మాయాపాత్ర పథకానికి దొరికిపోయారు. మాధవయ్య గారు, దయచేసి మమ్మల్ని క్షమించండి. కష్టపడ్డం ఇష్టం లేక ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనుకున్నాము. ఊరి ప్రజల్ని భయపెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. క్షమించడానికి మీరిద్దరూ చేసిన మోసం చిన్నది కాదు. కానీ మీకు కఠిన శిక్ష వేయడం నా ఉద్దేశం కాదు. మీ మోసానికి తగిన శాస్తి అనుభవించాలి. మీకు శిక్ష ఏంటంటే వచ్చే 6 నెలల పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరి పొలంలో ఉచితంగా పనిచేయాలి. అప్పుడు మీకు శ్రమ విలువ తెలుస్తుంది అని తన తీర్పుని తెలియజేస్తాడు మాధవయ్య. శ్రీను, వాసు తలలు వంచుకొని శిక్షను అంగీకరిస్తారు. ఇంత పెద్ద సమస్యని సులువుగా ఆయన తెలివితో పరిష్కరించినందుకు మాధవయ్యను అభినందిస్తూ గ్రామస్తులు సంతోషంగా చప్పట్లు కొడతారు. అప్పుడు మాధవయ్య వారితో ఇలా అంటాడు. ప్రజలారా, ఎప్పుడు మోసగాళ్ల పుకార్లను, మూఢనమ్మకాలను నమ్మొద్దు. ఏదైనా సమస్య వస్తే తెలివిని, ధైర్యాన్ని ఉపయోగించండి. కష్టపడి సంపాదించే ధనమే శాశ్వతంగా నిలుస్తుంది. అలా అప్పటినుంచి శ్రీను, వాసు పశ్చాత్తాపంతో గ్రామస్తుల పొలం పనులు చేయడానికి వెళ్తారు. కష్టపడి పనిచేస్తూ తాము చేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అది చూసి రాము, ఆ గ్రామ ప్రజలందరూ నవ్వుకుంటూ ఉంటారు. బద్ధకం, అత్యాశ మనిషిని మోసానికి గురిచేస్తాయి. ఎప్పుడైనా మోసం ద్వారా ధనాన్ని సంపాదించాలని చూస్తే తెలివైన వ్యూహంతో తగిన శాస్తి లభిస్తుంది.